వేటాడి మంచి మాంసం తీసుకొస్తే తినేసి ఆశీర్వదిస్తానన్నాడు. ఈ ముసలోళ్ళు రోజు చచ్చిపోతామంటారు కానీ చావరు. అంటే చచ్చిపోతామా అంటే చచ్చిపోతామంటారు. మనం చంపడమే తప్ప వాళ్ళు చావరు. చావాలని కోరుకోవట్లేదు సుమా, దేవునికి స్తోత్రం. రోజు చచ్చిపోతామంటారు లేచి. ఈయన ఆ మాట అన్న తర్వాత 20 ఏళ్ళు బతికాడు. దేవుని బిడ్డలారా, తండ్రికేమో పెద్ద కొడుకు మీద ఉంటుందట, తల్లికేమో పెట్టినా పెట్టకపోయినా చిన్న కొడుకు మీద ఉంటుందట. పెద్దలు చెబుతారు. నేను ఇలా ప్రసంగం చేస్తుంటే ఓసారి మా అబ్బాయి అన్నాడు, నాకు 3 కొడుకులు, ఏంటాడి తండ్రికి పెద్ద కొడుకు మీద ఉంటుందా, తల్లికి చిన్న కొడుకు మీద ఉంటుందా, మరి నా మీద ఎవరికి ఉంటుందా అన్నాడు. ఓరే నాన్న ఎన్నా వింటారు నువ్వు, నీ మీద ఇద్దరికి ఉంటుందిరా అన్న. అలాగైతే పర్లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. పెద్ద కొడుకు దీవించబడాలనేమో తండ్రి అనుకుంటున్నాడు, చిన్న కొడుకు దీవించబడాలేమో తల్లి అనుకుంటుంది. అయితే చార్లెస్ స్పర్జన్ గారు రాశారు, కొంతమంది ఆడవాళ్ళకి ఒక బుద్ధి ఉంటుందంట. ఏం బుద్ధి అంటే, తలుపు పక్కనే గోడ పక్కనే ఉండి వింటారంట నా గురించి ఏమనుకుంటున్నారని. మనం వెళ్ళిపోయారు అనుకుంటాం కానీ వెళ్ళరంట వాళ్ళు. కిటికీ దగ్గర తలుపు దగ్గర ఉండి వింటారంట. ఆ బుద్ధి రెబెక్కమ్మకు ఉందంట. రెబెక్కమ్మకు ఉండి ఇస్సాకు పెద్ద కొడుకుతో చెప్తున్నాడు కదా, నాయనా నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకొస్తే నేను తినేసి ఆశీర్వదిస్తానని. ఏం చేద్దంటే ఆశీర్వాదానికి భోజనానికి చాలా అవినాభావ సంబంధం. మంచి ఆశీర్వాదం రావాలి అంటే మంచి భోజనం పెట్టాలి. ఈ రెండింటికి కనెక్షన్ ఉంది. పప్పుసారేసి పెట్టేసి దీవించడంటే రాదు, ఉన్న దీవెన కూడా పోద్ది. కనుక భోజనానికి ఆశీర్వాదానికి కొంచెం అవినాభావ సంబంధం ఉంది, వెధవది. కనుక నేను దీవించే ముందు భోజనం చేసి నిన్ను దీవిస్తా అన్నాడు. ఈ మాట వాళ్ళ ఆవిడ విన్నది. మీరు చాలా జాగ్రత్తగా ఇది మనం పరిశీలించాలి. ఏమండి, భార్యాభర్తలు అన్నవాళ్ళు ఎలాగుండాలంటే, భర్త ఏదన్నా మేజర్ డిసిషన్ తీసుకునేటప్పుడు భార్యను కూడా కన్సల్ట్ చేయాలి. భార్యను మరీ కూరలో కరివేపాకులాగా తీసేయకూడదు. నీకేం తెలిసే నీ ముఖం అనకూడదు. ఇటువంటి మేజర్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు భార్యతో సంప్రదించాలి, భార్యకి చెప్పాలి. మనోడు ఇస్సాకు భార్యతో ఏమీ సంబంధం లేకుండా పక్కనెట్టేసి నీకెందుకు నేను దీవించేతను వెళ్ళి తెచ్చేరా అన్నాడు. ఈవిడేం చేసింది తెలుసా, నువ్వు నాకు చెప్పకుండా చేస్తున్నావు కనుక నేను నీకంటే తక్కువ తిన్నానా అని, నీకు చెప్పకుండా నేను ఇంకోటి చేస్తానని ఈవిడో ప్లాన్ వేసింది. చిన్న కొడుకుని పిలిచి, ఒరే మీ నాన్న ఇలాగ అన్నాడు, నువ్వు త్వరగా వెళ్ళి మందలోకి 2 మేకపిల్లలు తెచ్చేస్తే, ఈ ముసలోడికి ఎలా వండాలో నాకు బాగా తెలుసు, 60 ఏళ్ళ నుంచి వండుతున్నాను, ఇడికి వండి చేతులు అరిగిపోయినాయి. నువ్వు గనక తీసుకొచ్చేస్తే వండేసి చేస్తాను, నువ్వు పట్టుకెళ్ళి ఆశీర్వాదం తెచ్చేసుకుంది కానీ అన్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, అమ్మ ముసలోడు తక్కువడు కాదే, గొప్ప చేదస్తం ఎక్కువ, అంత గమ్మునేమి పడ్డ మన వాళ్ళలో కొంపదీసి నేను యాకోబుని యాషావుని కాదని తెలిస్తే మొత్తానికి కొంపలు అంటుకుపోతాయి, కొండనాలకు మందు ఎత్తే ఉన్ననాలు ఊడిపోయినట్టు అయిపోద్ది తల్లే, నన్ను ఇలా రిస్క్లో పెట్టగమ్మా అన్నాడు. అంటే ఆవిడేమని తెలుసా, కొడుక ఈ బాధలో ఈ కష్టాలు ఈ శాపమంతా నేను చూసుకుంటాను, నేను చెప్పినట్టు చెయ్యి అన్నది.
అందుకని పెద్దలు ఏమన్నారు తెలుసా? ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టేనాడు. మగవాళ్ళు అబద్ధం ఆడితే తడికే. ఏమండి, మనకు అబద్ధం ఆడటం రాదు. అబద్ధం ఆడితే అడ్డంగా దొరికిపోతాం. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే చెప్పండి అందరూ, నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టే. మొత్తం ఇది నెట్వర్క్ అంతా జరిగిందండి. మనకు తెలిసి కథ మొత్తం మీద బయలుదేరి వెళ్ళాడు. ఆ ముసలోడు ఇలా తడిని చూస్తాడని ఈవిడ తెలుసు కదా. ఆ మేకతోలంతా కప్పింది. ఈడు బిక్కు బిక్కుమంట వెళ్ళాడు గుండులు చేతితో పట్టుకుని. నాయన లేచి నేను తెచ్చిన భోజనం తిని నన్ను దీవించి అన్నాడు. ముసలోడికి డౌట్ వచ్చేసింది, టైమింగ్ సెట్ అవ్వలేదు. హంటింగ్కి వెళ్ళి తేవాలంటే మాటల, జంతువు దొరకాలంటే మాట్లాడండి. రాత్రి అంతా వేటాడినా పగలంతా వేటాడినా అంత గమ్మని జంతువు దొరకదు. ముసలోడికి టైమింగ్ డౌట్ వచ్చేసింది. ఇప్పుడే కదా నాన్న వెళ్ళావు, అంత త్వరగా నీకు వేట అయిపోయిందంటే ఈడు అన్నాడు, జస్ట్ అలా బయలుదేరి వెళ్తున్నాను, యెహోవా దాన్ని నాకు ఎదురు పంపాడు, టక్మని చంపేశాను తెచ్చేశాను అన్నాడు. అంటే అబద్ధంలో మళ్ళీ దేవుడిని కలిపాడు. వీడు గుండెలు తీసిన బంటు. యెహోవా అంట ఎదురు పంపించాడంట, కొట్టేశాడంట, అంటే వండుకొచ్చేసాడట. అక్కడికి ముసలాడికి డౌట్ వస్తూ ఉంది. స్వరం తేడా వచ్చింది. ఏమొచ్చిందండి స్వరం చూస్తే ఎలా ఉంది? యాకోబులాగా ఉంది. సరే డౌట్ కుదరక దగ్గరికి రాని తడిని చూశాడు. తడిని చూస్తే యాషావులాగా ఉన్నాడు. ఏమండి ఇంకొక టెస్ట్ పెట్టాడు. పిలిచి నాన్న ముద్దెట్టుకున్నాను రా అన్నాడు. ముద్దు పెట్టుకున్నాం అనుకోండి, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉందన్నాడు. మొత్తం మీద కన్ఫర్మ్ అయిపోయింది. తినేశాడు, మోకరించాడు దీవించడానికి. ఏమండి, మోకరించినోడేమో మోసగాడు, దీవించేవాడేమో గుడ్డోడు, అన్నీ తెలిసినోడేమో పయ్యోడు. ఏం చేయాలి ఆయన ట్యాప్ ఇప్పాలా కట్టేయాలా? మోకరించినోడు మోసగాడు, దీవించేవాడు గుడ్డోడు, అన్నీ తెలిసినోడు పయ్యోడు. మరి ఆ పయ్యోడు ట్యాప్ ఇప్పేయాలా కట్టేయాలా? మోసం జరిగిపోతుంది ఇక్కడ, ఆపేయాలి కదా. ఆయన ఏం చేశాడంటే ట్యాప్ ఇప్పేసాడు. ఇప్పేసినడికి మొత్తం మనడు ఓవర్ఫ్లో అయిపోయాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడు అయిపోయి దీవిస్తుంటే ఒక్క మాట కూడా బ్లాక్ లేకుండా ధారాళంగా ఆశీర్వాదం ధారాళంగా ప్రవహించేస్తూ ఉంది. ఎక్కడ ఏ హిండ్రెన్స్ కానీ ఎక్కడ బ్లాక్ కానీ లేదు. చేతులెత్తి ఆశీర్వదిస్తుంటే ఆత్మపూర్ణుడు అయిపోయి పరవశుడు అయిపోయి అభిషక్తుడు అయిపోయి ధారాళంగా దీవించేస్తుంటే దీవెన ప్రసరించిపోతుంది. మరి మోకరించేవాడు మోసగాడు, దీవించేవాడు గుడ్డోడు, అన్నీ తెలిసినవాడు పయ్యోడు, మరి ట్యాప్ కట్టేయాలి కదా, మరి ఎందుకు కట్టలేదు అన్నారు అనుకోని మీరు. ఆ అంశంలోకి వెళ్ళాలంటే మళ్ళీ మీటింగ్లు పెట్టుకోవాలి. ఈ సభలో అది సెట్ అవ్వదు. ఓకేనా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దీవించేసాడండి. దీవించేసిన వరకుండి వీళ్ళిద్దరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమ్మ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రెబకా, ఏం ఆడవే డ్రామా అని ఇద్దరు హైఫై కొట్టుకొని వచ్చిన సంతోషంలో ఉన్నారండి. సక్సెస్ అయిపోయింది ప్రోగ్రాం, ప్లాన్ సక్సెస్ అయిపోయింది, మంచి హ్యాపీలో ఉన్నారు. సరిగ్గా సంతోషిస్తున్న సమయంలో అసలోడు వచ్చాడు. అసలోడు వచ్చి భోజనం తిన్నానా లేచి ఇదిగో వేటాడికి వచ్చాన్నాడు. ముసలోడు కాళ్ళు గడగడగడ వణుకుపోయినాయి. ఏంటి నాన్న ఇప్పుడే కదా నేను దీవించాను, నువ్వు కాదా పెద్దోడా అంటే వాడికి అర్థమైపోయింది. అయితే ఈడు వేసాడు దెబ్బ మనకి, గతంలో అలాగే వేసాడు, ఈడు బ్రతకడానికి వీలు లేదు, కత్తేది కర్రేది కత్తేది కర్రేది చంపేదని అన్నాడు. ఈ లోపు రెబకమ్మ గుడిలో రాయడిపోయింది. పిల్లోడు బాగుపడతాడని, పిల్లోడు దీవించబడతాడని నేను ప్లాన్ వేశాను. ఇప్పుడు మొదలకి ప్రాణానికే ముప్పు వచ్చింది, పెద్దోడు ఈయన చంపేస్తాడు అని చెమట్లేకపోతుంది రెబకమ్మ. ఇంకేం చేస్తాడు, ప్లాన్ మొత్తం బెడిచుకొట్టినట్టేసిన ఉంది. అప్పుడు దేవుని బిడ్డలారా మీరు ఏం చేశారంటే భార్యాభర్తలు ఇద్దరు అని పిలిచి, ఒరే నాయన నువ్వు ఇక్కడ ఉండొద్దు, మీ అన్నయ్య పగబట్టేశాడు చంపేస్తాడు నిన్ను అని. వాళ్ళ అమ్మ ఏమందంటే, నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో, అక్కడే ఉండు,
ఇక్కడ రావద్దు, ఆడికి 2 కూతుళ్ళు ఉన్నారు, ఎవతలో దాని చేస్తాడు, అక్కడ ఒకటి పని ఆయన అని ఆమె మేనమామ దగ్గరికి పంపేసి. ఇదివరకు గొడవలు ఎప్పుడు వచ్చినా ఏదొచ్చినా మేనమామలే చూసుకునేవారు కదా. మేనమామల దగ్గరికి వెళ్ళిపోతే మేనమామలే పెంచి పెద్ద చేసేవారు. ఇప్పుడు కూడా మేనమామలు చూస్తారు కానీ మేనత్తలు దగ్గరికి రానివ్వట్లేదు. ప్రియులారా మీకు దండం. ఆ రోజులు వేరు. మీరు మేనత్తలారా మీకు వందనాలు. హల్లెలూయా. మేనల్లు మేనమామ చూసినా కానీ అంటే ఆ రోజుల్లో మరి అంత హాస్పిటాలిటీ ఉండేదండి. రోజులు మారిపోయినాయి కదా. మా చిన్నప్పుడు చుట్టాలు వెళ్ళిపోతున్నారంటే బట్టలు తడిపేసేవాళ్ళం, చెప్పులు దాచేసేవాళ్ళం. ఇంకా తప్పక వెళ్ళాలంటే చాలా దూరం తీసుకెళ్ళి సాగనంపి ఏడుస్తూ వచ్చేవాళ్ళం. అప్పుడు వెళ్ళిపోతున్నారంటే ఏడిచేవాళ్ళం, ఇప్పుడు వస్తున్నారంటే ఏడుస్తున్నాం. ఎంత దారుడు ఏమండి. అసలు కాకరిస్తే చుట్టాలు వస్తారని, చుట్టాలు వస్తారు కానీ కబురు ఎడితే ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని కాసు కూర్చునేవాడు. అండ్ ఇప్పుడు ఈ మధ్య జోక్ విన్నాను నేను. కాకరిస్తే చుట్టాలు వస్తారంటున్నారు కదా, మరి చుట్టాలు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలన్నారట. చుట్టాలు వెళ్ళిపోవాలంటే మీ అమ్మ అరవాలన్నాడట. ఏమండి ఎంత భయంకరమైన రోజులండి. మొత్తం మీద భార్యాభర్తలు ఇద్దరు పంపించారు. ఈ కథ చెప్పడానికి విశాఖపట్నం నుంచి స్పీకర్ రావాలా? దీనికంటే ఆయన పిలిచిందే.